ఈ విషయం బయటపడితే నాకు కలిగే నష్టం చిన్న నష్టం కాదు. ఆ నష్టం కన్నా నీ ప్రాణాలు నాకు ఎక్కువేం కాదు. కడుపుతో ఉన్నవాళ్లు బొప్పాయి పండు తినకూడదు. తను తినేసింది. అవునా? అయ్యో పిన్ని, తను పని మనిషి ఏంటి? మరి సావిత్రి. సావిత్ర్యా? చెప్పాను కదా, సత్య భార్య. పెళ్ళైనా నీ కడుపులో ఓ నలుసు పడింది లేదు కదా. అలాంటి వాళ్ళని సహజంగా ఏమంటాం? గొడ్రాలు అంటాం. విడాకులు తీసుకుని వీధిని పడి నీ బతుకు నాశనం చేసుకునే కంటే మా ఊళ్ళో ఏదైనా మంచి సంబంధం చూస్తా. నీ ఇంట్లో ఉంటున్నాను కదా అని నీ ఇష్ట ప్రకారం ఉండాలి అంటే ఎలా? ఇప్పుడు నేనేం చేశాను ఊర్మిళ? పైకి ప్రేమగా నటిస్తూ తినకూడని తిండి తినిపించి కడుపులో బిడ్డను చంపేద్దామని ఉద్దేశం? అదే నేను అడుగుతున్నాను. ఈ అవసరం ఎవరికుంది? ఉన్నది 3 ఆడవాళ్ళం. నువ్వు పడాలని నువ్వు నూనె పోసుకోవు. నేనిప్పటిదాకా సత్య పక్కనే ఉన్నాను. ఇంకెవరు చేస్తారు? అందరూ మంచివాళ్లే. మరి దారుణం చేసిందెవరు? మంచితనం నటిస్తూనే గొంతుకోయాలని చూస్తున్నారు. దేవుడు చల్లగా చూడబట్టి సరిపోయింది. లేదంటే అమ్మో, ఈ ఇంట్లో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. పదమ్మ పద పద. నొప్పేం లేదుగా? కడుపులో తిప్పుతున్నట్టేం లేదుగా? కళ్ళు తిరుగుతున్నట్లు లేదుగా? లేదు పిన్ని, ఈ రోజు నేను ఆఫీస్కి రాలేను. నువ్వు వెళ్ళిరా సత్య. సరే. జరిగిన దానికి భయంతో జ్వరం వచ్చినంత పని అయింది. ఇంకా ఆఫీస్కి ఏం వస్తుందిలే బాబు. అసలు ఈ టైంలో ఇంకా ఆఫీస్ పనులెందుకమ్మా? హాయిగా ఇంటి పట్టు నుండి రెస్ట్ తీసుకోక. రెస్ట్ తీసుకోవడానికి ఇంకా చాలా టైం ఉందిలే. సత్య, నువ్వు వెళ్ళిరా. ఆఫీస్లో నువ్వు ఫినిష్ చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదుగా? ఏమీ లేవు. ఓకే, బాయ్. ఎవరు కావాలి? ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చారు కదా మేడం, రెడీ అయింది. ఇలా ఇవ్వు. పిన్ని, ఈ కుర్రాడికో 100 ఇచ్చి పంపించు. అలాగే. ఇందా. థ్యాంక్స్ అండి. ఇది మరీ బాగుందమ్మా. నీ భర్త పక్కన అదున్న ఫోటో నట్టింట్లో పెట్టి మీ ఇద్దరి ఫోటో ఇక్కడ తగిలించుకొని మురిసిపోతున్నావా? పిచ్చిదానా, ఈ ఫోటో ఉండాల్సింది ఇక్కడ కాదే, అక్కడ. దాని ఫోటో ఉందిగా. దాన్నే పంపించాలనుకుంటుంటే దాని ఫోటో ఎంత? ముందు ఆ ఫోటో తీసుకో. తీసుకో. సర్రా, చెప్తాను రా. రా. ఇంకా చూస్తావంటే అది తీసి పెట్టు. మరిది నేను చెప్తానుగా.
ఏంటి అలా చూస్తున్నా? మేమేదో పడేసినట్టు. ఈ ఫోటో చూసి ఆ ఫోటోకి సిగ్గేసినట్టుంది. కింద పడి పగిలిపోయింది. పగిలిన ఫోటో ఇంట్లో ఉంటే అరిష్టం గాని తీసిపారేయ్. కడుపుతో ఉన్న పిల్ల తిరిగే ఇల్లు. కాస్త ఆ గాజు ముక్కలన్నీ జాగ్రత్తగా తీసిపడే. ఊర్మిళ, అక్కడ పెట్టవే ఆ ఫోటో. ముచ్చటగా ఉందమ్మా. ఇలాంటి స్ట్రోకులు 4 గట్టిగా తగిలించావంటే ఈ నరకం ఎందుకురా భగవంతుడు అనుకొని దాని దారా చూసుకుంటుంది. నిజమే పిన్ని. చిన్నగా సత్యాన్ని కూడా సావిత్రిని సమర్థించిన స్థితికి తెచ్చాం కాబట్టి ఇక నీకు దిగులే లేదు. మనం ఏం చేసినా అడ్డం వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. అదిగో బెల్లు మోగింది సత్యం. కొంప తీసి మా వాళ్ళు ఇల్లు గాని మారిపోయారా ఏందే? అట్లాంటిది ఏమన్నా ఉంటే తమ్ముడు ఫోన్ చేసి చెప్పేవాడే. సారీ అండి, మా వాళ్ళు ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చినట్టున్నాను. ఆగు, అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు? ఎవరో ఏమిటో చెప్పకుండా అన్నీ నువ్వే మాట్లాడుకుంటే ఎలా? మా సావిత్రి కోసం వచ్చానండి. పొరపాటున మీ ఇల్లు మా వాళ్ళు ఇల్లు అనుకున్నాను. సావిత్రి, అరే మనలేనా? వీళ్ళని చూసి ఎవరిలో అనుకున్నాను. బాగున్నావు సావిత్రి? అట్ట నిలబడ్డారా? తప్పకుండా. సావిత్రి, తమ్ముడు గారు లేరా? ఆఫీస్కి వెళ్ళారు బావా. ఓహో, అప్పుడే వెళ్ళిపోయారా? అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన అందరూ బాగున్నారా బావా? అందరూ బాగున్నారు. ప్రసాద్ గారు, నాని గారు, పేద బాబాయ్, చిన్న బాబాయ్, పిన్ని వాళ్ళు, మన ఊరు ముత్యాలమ్మ దయ వల్ల అందరూ బాగున్నారు. మన గంటసాలే నేను అడిగినట్టు చెప్పమన్నారు. ఇంకేంటి సావిత్రి, కాస్త చిక్కినట్టున్నావు? ఒంట్లో బాలేదా? ఇంట్లో పని ఎక్కువైందా ఏంటి? అదేం లేదు బావా. మనిషివే కాదు, కాస్త అలవాట్లు కూడా మారినట్టున్నాయి. మరి మనిషి వచ్చి ఎంతసేపు అయితే మనుషులు కూడా ఇవ్వా? ఇస్తానులే బావా. రాకరాకొచ్చావు, ముందు ఇంటి దగ్గర విషయాలు చెప్పు. ఇంటి సంగతులు సరే, ఇంతకీ వీళ్ళెవరో చెప్పలేదు? చెప్పలేదు కదూ. ఊర్మిళ వాళ్ళ పిన్ని గారు. పిన్ని మా బావ. ఓ, తమ్ముడు గారు తాలూకా? కాదు బావా, ఏంటి ఓనర్ గారి బంధువులు.
ఆఫీసులోనే పనిచేస్తుంది. ఓనర్ గారు కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంచుకోమంటే కాదని లేకపోయాం. బావా, ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి స్నానం చేసి రాపో. సరే సావిత్రి, వచ్చాక మాట్లాడుకుందాం. అలాగే. మా సావిత్రి పిన్ని అందే అంటే అత్త వచ్చాక మనల్ని మనం పరిచయం చేసుకుందాం. ఏమ్మా, అంత గతి లేని వాళ్ళ కనిపిస్తున్నావా నీకు? మీ బావకి మేమేదో అనాథలమైతే ఆశ్రయం ఇచ్చినట్టు చెప్తున్నావు. అది కాదు పిన్ని. ఏది కాదు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతనేమనుకుంటాడు? గతి లేక నీ ఇంటి మీద పడి తింటున్నావనుకోడు. చూసుకుంటానని తీసుకొచ్చి బానే చూసుకుంటున్నావు. అయ్యో, అరవద్దు పిన్ని. ఏ వింటాడనా? విన్నయి మాకేమన్నా భయమా? పొద్దున్నే లేస్తే 10 మందితో సేవలు, 100 మందితో నమస్కారాలు పెట్టించుకునే మమ్మల్ని అతి గతి లేని వాళ్ళమన్నట్లు చెప్తావా? మేము ఎవరు ఏంటి అని నువ్వు చెప్తావా, లేకపోతే నన్నే చెప్పమంటావా? పిన్ని, దయచేసి చెప్పేది అర్థం చేసుకోండి. మా బావకి మీరు ఎవరు ఏంటి అని తెలిస్తే వెంటనే ఆ విషయం మా వాళ్ళందరికీ తెలిసిపోతుంది. విషయం తెలిసాక మా అమ్మ నాన్న ఎవరు ఆగరు, అందరూ వచ్చేస్తారు. వస్తే ఊర్మిళ కోసం నేనేమీ చెయ్యాలనుకున్నానో అవేమీ చెయ్యనివ్వరు. ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు సర్దుకోండి. అతను ఎవరి కోసమో సర్దుకొని పోవాల్సిన కర్మ మాకేంటి? అదేం కుదరదు. సర్దుకుపోవటాలు, అబద్ధాలు చెప్పటాలు మా ఇంట వంట లేవు. ఇప్పుడు మీ బావకి నిజం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? పిన్ని, నా బాధ అర్థం చేసుకోండి. అదేం కుదరదు. పిన్ని నువ్వాగు. అది కాదమ్మా, మనం గతి లేక ఇంట్లో ఉన్నామని చెప్తే మనకేం మర్యాద ఉంటుంది? కాసేపు కామ్గా ఉంటావా? సావిత్రి, నువ్వెళ్ళి మీ బావ సంగతి చూడు. పిన్నికి నేను సర్ది చెప్తాను. పిన్ని పద. పద అంటుంటే పద. ఏంటమ్మా, దాని దుమ్ము దులపడానికి మంచి అవకాశం వస్తే ఎందుకు ఆపావు? అవకాశం దొరికింది కదా అని నువ్వు దుమ్ము దులుపుతావు సరే, లాభం ఏముంటుంది? ఎందుకుండదు? అప్పటికే దాని మొహం చూసావుగా, భయంతో ఎలా అయిందో. అది భయపడింది దానికి నష్టం జరుగుతుందని కాదు, మనకి నష్టం జరుగుతుందని. ఎప్పుడు అరవటమే కాదు పిన్ని, అప్పుడప్పుడు ఆలోచించాలి. వాడు ఈరోజొచ్చాడు, రేపు వెళ్ళిపోతాడు. మనం అనవసరంగా గొడవ చేశాము అనుకో, మన మధ్యనే ఉన్న విషయం వాడి ద్వారా దాని ఇంటికి చేరుతుంది. విషయం తెలియగానే ఫ్యామిలీ దిగిపోతారు. దిగనివ్వు, మనకు నష్టమే ఉంది. ఎందుకుండదు? ఎవ్వరికీ తెలియకుండా సావిత్రి నాకు సత్తికి పెళ్లి చేయాలనుకుంటోంది. వాళ్ళొచ్చారు అంటే అసలు విడాకులేంటి అంటారు. సర్ది చెప్పి వాళ్ళని కలపాలనుకుంటారు. వాళ్ళు కలవడం అంటే మేము విడిపోవటం. దీన్ని బట్టి నువ్వు దుమ్ము దులిపితే నష్టం ఎవరికి? అమ్మో, అంత దూరం ఆలోచించలేదమ్మా. అందుకే పిన్ని, అప్పుడప్పుడు ఆలోచించమనేది. అమ్మా ఊర్మిళ, నేనే అనుకుంటే నన్ను మించిపోయావుగా. జీవితంలో అందరికీ ఒక గోల్ ఉంటుంది. డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని, లాయర్ అవ్వాలని, పోలీస్ ఆఫీసర్ కావాలని. అందుకోసం రాత్రింబగళ్ళు కష్టపడతారు. నాకు ఒక గోల్ ఉంది. అది సత్య భార్య కావటం. నా గోల్ రీచ్ అవ్వడానికి నేను రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాను. సాధిస్తా ఊర్మిళ, అందులో అనుమానమే లేదు. సాధించాలి అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవసరం లేని టైంలో ఆవేశపడి విషయం తనింటికి పోకుండా చూడాలి. పోయిందా? ఎన్ని రోజులు నా కష్టం, నేను వేసిన ప్లాన్స్ అన్ని
నాశనం అయిపోతాయి. చెప్పావు కదమ్మా, లాగితే తెగుద్దని తెలిసాక నేను మాత్రం ఎందుకు లాగుతాను చెప్పు? ఇప్పుడు మన జాగ్రత్తే మనల్ని గెలిపించేది. మన గెలుపు మన వాకిట్లో ఉన్నప్పుడు తప్పు చెయ్యకూడదు. బావా, కాఫీ తీసుకో. ఈ లోపు నేను వంట చేసేస్తాను. అలాగే. ఏందత్తా లోపలన్నా? నీకోసం చూస్తున్నా, రారా కూర్చో. ఏంది బాబు, కాఫీ తాగుతావా? నేను దాగేళ్ళే, నువ్వు దాగు. నిన్ను చూస్తే అచ్చమ్మ రత్తం మొత్తం చూసినట్టే ఉంది. ఆమెవరు? ఆమె కూడా నీలాగే ఉంటదిలే, ఈ మధ్యనే పోయింది. నన్ను చూస్తే పోయినోళ్ళు గుర్తుకు రావడం ఏంటి? ఉన్నా పోయినా గుర్తుండిపోయే మొహాలు కొన్ని ఉంటాయిలే అత్త, నీలాగా అనమాట. ఏ ఏ ఏ ఏ ఊరత్త మీదే? మాదేలూరులే. మావయ్య ఏం చేస్తుంటాడా? ఏదో వ్యాపారం చేస్తుంటాళ్లే. మరి నువ్వు ఇక్కడుంటే మావయ్యని ఎవరు చూసుకుంటారా? చూసుకోవడానికి బోల్డ్ మంది పనోళ్ళు ఉన్నారు. ఆహా, అట్టయితే దిగులే ఉందిలే. ముందు వీడి గురించి తెలుసుకోవాలి. నా గురించి సరే గాని నీ గురించి చెప్పలేదే. నీది ఘంటసాలేనా? అవును. ఊర్లో ఏం చేస్తుంటావేంటి? ఏం చేయను, ఉన్న ఆస్తులని చూసుకుంటా ఉంటా. ఆహా, అన్నాస్తులున్నాయా? ఊరంతా మంద అయినప్పుడు ఆస్తులని మనయేగా. అబ్బో, చాలా ఉదారమైన మనసే. ఇంతకీ బావా మరదళ్ళు అంటే ఏ పక్క వరుస? మా అమ్మ అన్న సావిత్రి వాళ్ళ నాన్న. అంటే మేనమామ కూతురు అన్నమాట. ఆ, ఓహో, దగ్గరి బంధువే. మరే. మరి అంత దగ్గర బంధువ్వి, స్వయానా బావవి, మరి నువ్వెందుకు సావిత్రిని చేసుకోలేదు? మాట వరుసకు అడుగుతున్నా, నిన్ను కాదని బయట ఇవ్వటమేంటి? పొత్తడి బొమ్మలంటే మా సావిత్రికి ఈ దిష్టి బొమ్మ ఎందుకులే అని నాకివ్వలేదు. నువ్వు దిష్టి బొమ్మవేంటి? వయసులో ఉన్నప్పుడు శోభన్ బాబులా ఉన్నావు. కాకపోతే కాస్త రంగు తక్కువ, నెత్తి మీద జుట్టు తక్కువ, అంతే కదా. ఏందత్తా ఏకంగా సోన్ బాబు అనేసావు? వాణిస్తులాంటి కూతురుందేంది నీకు? నాకే గనక కూతురుంటే కళ్ళు మూసుకుని నీకిచ్చి పెళ్లి చేసేదాన్ని. ఆ సంగతి సరే గాని, ఒకవేళ సావిత్రిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే నువ్వు చేసుకుంటావా? ఏందత్తా ఆ మాటలో? పెళ్ళై హాయిగా కాపురం చేసుకుంటున్నా తన గురించి అలాగే మాట్లాడేదే? ఏదో మాట వరుస. ఏంది మాట వరుసకే? ఎట్టండి మాటలా? నువ్వు ఏ విషయమైనా మాట్లాడు, సరదా కూడా సావిత్రి విషయం మాట్లాడద్దు. అంటే సొంత మనిషివి, పైగా ఇంత మంచోడివి, నీకిచ్చి చేసుంటే బాగుండేది కదా అన్న అభిమానంతో అన్నానులే. ఎట్టండి అభిమానం నాకు అవసరం లేదు. ఇంకోసారి ఇలా మాట్లాడమంటే బాగుండదు. ఇప్పుడు నేనేమన్నానని అంతగా ఫీల్ అయ్యాడు? మంచిగా చెప్పడం కూడా తప్పేనా? పిన్ని, ఏంటి పిన్ని ఇది? అతనితో అలాంటి మాటలు మాట్లాడేది? తప్పే ఉంది. రేపు నా కూతురికి నీ మొగుడికి పెళ్లి చేశాక నువ్వెలాగో ఒంటరిగా బ్రతకాలి కదా, ఏమైనా చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగాను. ప్లీజ్ పిన్ని, నా వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా ఏదో చెయ్యాలనుకుంటున్నాను. మీరిలా మాట్లాడి అనవసరంగా నన్ను ఇబ్బందిలోకి నెట్టకండి. మా బావేదో పని మీదొచ్చాడు, ఒక్కరోజు ఓపిక పట్టండి, వెళ్ళిపోతాడు. మీరలాంటి మాటలు మాట్లాడి మా బావకి లేనిపోని అనుమానాలు వచ్చేలా చేశారంటే ఇంత దూరం నేను కష్టపడింది మొత్తం వ్యర్థమైపోతుంది. ఇది మరీ బాగుంది.
నువ్వు నా కూతురు గురించి ఆలోచిస్తుంటే నేను నీ గురించి ఆలోచించాను. అది తప్పేనా? ఆ. మీ బావ వచ్చాడు కదా ఏడి? తమ్ముడు గారు వస్తున్నాను. కూర్చో బావా. నేను కూర్చుంటలే కానీ నువ్వు తమ్ముడు కూర్చుని తినాలి కదా. మేం తింటుంటే నువ్వు వడ్డించడం ఏంటి? ఆ, నేను తర్వాత తింటానులే బావా. నువ్వు తర్వాత తింటాం ఏంటి? కావాలంటే మేమే తర్వాత తింటాం. ముందు నువ్వు కూర్చో. తర్వాత తింటానంటుంది కదా. అసలు నువ్వెందత్తా పెద్దదానివి? ఇలాంటి విషయాలు నువ్వు చెప్పాల్సింది పోయి అందరికన్నా ముందు నువ్వే వచ్చి కూర్చున్నావు. ఇంట్లో మా ముసలిది ఉంటది. ఈ వయసులో కూడా అందరూ తిన్నాక దాన్ని తింటుంది. సరే బావా, కూర్చున్నారు కదా. నేను కూర్చుంటే ఎవరు వడ్డిస్తారు? నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో. సరే కూర్చోమంటున్నాడు కదా, కూర్చో సావిత్రి. ఓ తమ్ముడు గారు చెప్పలేదనా? చెప్పారు కదా, కూర్చో. ఆగు సావిత్రి. భర్తకి ఎడం వైపున భార్య ఉండాలి. ఇదిగో అమ్మాయి, నువ్వు లేచిటి కూర్చో. సావిత్రి అక్కడ కూర్చో. లే అమ్మాయి. భర్త పక్కన భార్య కూర్చోవాలి. పరాయి పిల్లవే, నువ్వు అలా కూర్చోకూడదు. ఏమత్తా, నువ్వన్నా చెప్పే పని లేదా? లే అమ్మలే. అది ఇప్పుడు చూడముచ్చటగా ఉంది. పార్వతీ పరమేశ్వర్ లాగా ఎంత చక్కగా ఉన్నారు చూడు. మీ ఇద్దరు ఎప్పుడు ఇలా ఉంటేనే బాగుంటుంది తమ్ముడు. రాముడు లేని సీతనే చూడలేం, సీత లేని రాముడిని చూడలేం. ఇద్దరూ పక్కపక్కనుంటేనే అందం. చూసే మాలంటోళ్ళకి ఆనందం. ఇంకేంటి తమ్ముడు గారు సంగతిలో? మీరే చెప్పాలి. ఏముంది, అంతా మామూలే. బావా, వక్కపొడి తీసుకో. తమ్ముడు గారికి కూడా ఇవ్వు. ఆయన కలవట్లేదు బావా. మొన్న తిరునాళ్ళకి సావిత్రితో పాటు మీరు రాలేదని ఊళ్ళో అందరూ బాధపడ్డారు. తిరునాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా జరిగాయి తమ్ముడు గారు. ఏంటి సావిత్రి అలా చూస్తున్నావు? తమ్ముడి గారితో మాటలు పెట్టుకున్నాను ఏందానా? అవునులే తమ్ముడు,
పాపం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళి పడుకోండి. సావిత్రి, నాకు దిండు దుప్పటి ఇవ్వు, హాయిగా హాల్లో పడుకుంటాను. హాల్లో నువ్వు పడుకుంటే ఎలా అల్లుడు? ఏ అత్త, రోజు నువ్వు పడుకుంటున్నావా? ఈ రోజు నువ్వు మీ అమ్మాయి దగ్గర పడుకో. మరి సావిత్రి? సావిత్రి తన భర్త గదిలో తను పడుకుంటుంది. ఏంటి కొత్తగా అడుగుతున్నారు? ఏ, మగవాళ్ళందరూ ఒక గదిలోనూ ఆడవాళ్ళందరూ ఒక గదిలోనూ పడుకుంటారేమోనని. అదేం లేదులే, నేను హాల్లో పడుకుంటా. సావిత్రి, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళి సావిత్రి. అవన్నీ సర్దేసి పడుకుంటానులే బావా. ఆ చిన్న చిన్న పనులు వాళ్ళు చూసుకోరా ఏంటి? నువ్వు వెళ్ళు. ఇందుకే అడపా ఇక్కడికి రావాలంటే భయపడేది. కొత్తగా అపురం మధ్యలో మాలంటోళ్ళు వస్తే మీ ఏకాంతానికి ఇబ్బంది. చూడు, కలిసి తింటానికి కూడా ఇబ్బంది పడారా, పెందలాడే పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమత్తా, నేను చెప్పేది నిజమా కాదా? నిజమే నిజమే. మధ్యలో నాకెందుకులే, నువ్వేదో చెప్తున్నావుగా, అది చెప్పు. చెప్పేదేముంది సావిత్రి, వాళ్ళ గదిలో వాళ్ళు, హాల్లో నేను పడుకుంటాం. నువ్వు వెళ్ళి మీ గదిలో పడుకో. అత్త, మనం ఉంటే సావిత్రి ఇలాగే ఉంటుంది కానీ మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళి సావిత్రి, నువ్వు వెళ్ళు. బావ వచ్చాడు కదా, తన ముందు నేను బయట పడుకుంటే బావుండదు. అందుకే మీ గదిలోకి వచ్చాను. బావ వెళ్ళిపోయే వరకు నేను ఈ గదిలోనే పడుకుంటాను. నీ గది, నా గది. ఒక భార్య తన భర్త గదిలోకి రావడానికి కారణం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఆ దురదృష్టాన్ని వేలు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టింది నువ్వే. ఏంటి సావిత్రి నీకీ కర్మ? ఎంత తిరిగినా చెయ్యగలిగిందే ఉందమ్మా, వచ్చి పడుకో. చివరికి నీ పక్కన పడుకోవాల్సిన కర్మ పట్టింది. అసలు
అసలు అది చెప్పిందేంటి, చేస్తోందేంటి? మా ఇద్దరిని కలుపుతానని తీసుకొచ్చి నన్నిలా బయట పారేసి అది గదిలోకి వెళ్ళి పడుకుంటుందా? నక్షత్రకుడిలా వాడు తగలబడ్డాడు కదా, వాడి వల్లే కదా ఇదంతా. వాడెవడి కోసమో నేనెందుకు బాధపడాలి? అసలు అది ఏమనుకుంటుందో ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. అబ్బా కాస్త ఆగమ్మా. నన్ను ఆవేశపడొద్దని చెప్పి నువ్వు ఆవేశపడతావేంటి? కళ్ళ ముందు కథ మొదటికొస్తుంటే ఆవేశపడక ఏం చేయమంటావ్? ఒక్క రోజులో ఏమవుతుందమ్మా? ఈ ఒక్కరోజు ఓపిక పట్టు, అన్ని సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయి? ఇన్ని రోజులు దాన్ని గదిలోకి రానికుండా చేసి సత్యకి సావిత్రికి మధ్య దూరం మరింత పెరిగేలా చేశాం. ఇప్పుడు వీడొచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని దగ్గర చేశాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య మాటలు మొదలవుతాయి, మనసులు దగ్గర అవుతాయి, మనుషులు కూడా దగ్గర కావచ్చు. అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు నాకు అన్యాయం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు అన్న భ్రమలో వాళ్ళిద్దరిని ఉంచాం. అందుకే సావిత్రి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినా మా ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నా సత్య ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఒకటయ్యారంటే మనసులు మారొచ్చు, ఇచ్చిన మాట తప్పొచ్చు. అదే జరిగితే అబద్ధాన్ని అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్న మనం ఏమీ చేయలేం. నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయంగానే ఉందమ్మా. కానీ మన భయం నిజం కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఏందత్తా ఇప్పుడు లేచేదే? పొద్దున్నే లేచి నేను చేసేదే ఉంది గాని నువ్వేం చేస్తున్నా? కనిపించట్లా? బస్తీలు తీస్తున్నా. ఇదే మా ఘంటసాల అయితే పొద్దున్నే లేచి షావుగారు పొలం దాకా పోయి మోటార్ వేసి సుబ్రహ్మణ్యం బాబాయ్ పొలం మీదుగా లాకుల దగ్గరికెళ్ళి అట్నుంచి నేరుగా ముచ్చలమ్మ గుడి దగ్గరికెళ్ళి చల్లటి గాలి పీల్చుకుంటూ అక్కడే కూర్చునేవాడిని. ఈ టౌన్లో అలా తిరగడం కుదరదు కదా, అందుకే ఈ వ్యాయామం. నిన్ను కదిలిస్తే చాలు కథలు చెప్తావు గాని నీ మరదలేది ఇంకా నిద్రలేచినట్లేదు. ఇప్పుడు నా మరదలతో పనే ఉందత్తా. కాస్త టీ నీళ్లు తాగితే గాని నాకు తెల్లారదు. అవునా? వంటగది ఎదురుగానే ఉందిగా, వెళ్ళి పెట్టు, నేను ఒక్క తాగి పెడతా. ఏందత్త ఏదో దొంగతనం చేయమని అట్ట చూస్తున్నావా? తొందరగా వెళ్ళి పెట్టు, నీ చేతి టీ నేను రుచి చూస్తాను. ఏంటి పిన్ని, ఇంతవరకు నాకు కాఫీ పంపించలేదు? సావిత్రి ఇంకా నిద్ర లేవలేదా? ఇదిగో అమ్మాయి, వాళ్ళేదో ప్రశాంతంగా నిద్రపోతున్నారు, వాళ్ళెందుకు ఇబ్బంది పెడతా? అమ్మాయి ఏంటి అమ్మాయి? అమ్మాయిని అమ్మాయి అనక ఇంకేమంటారబ్బా? నాకు అలా పిలిస్తే నచ్చదు. ఆ? మా పక్క అలాగే పిలుస్తారు, నాకు అట్ట పిలవడమే వచ్చు. ఆ? కాస్త జాగ్రత్త అమ్మా, గచ్చు పగులుద్ది. ఓహో, అత్త నువ్వేంది ఇంకా ఏడే ఉన్నావు? నీ కూతురు కూడా కాఫీ అంటుందిగా, వెళ్ళి పెట్టు. కానీ మొదలు పెట్టత్తా, జాగ్రత్త అత్తో. అట్లాగే బాబు. ఇదిగో అబ్బాయి టీ. ఇదిగోమ్మా. నాకొద్దు పిన్ని. ఏందత్తా ఇది? మన దేశం టీలో లేదే ఇది. విదేశాల టీ నేను తాగను గానీ నువ్వే తాగు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. కొంపదీసి రెండు నేనే తాగాల ఏంది?
చాలా ప్రశాంతంగా నిద్రపోయినట్లున్నావుగా. నేనొచ్చాక ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా నిద్రపోయావా? ఇంత ఆలస్యంగా ఎప్పుడైనా నిద్ర లేచావా? నా జీవితం నాశనం చేశానన్న బాధ లేదు. నీ వల్ల పెళ్లి కాకుండా తల్లి నవ్వుతున్నానన్న జాలి కూడా లేదు. నా పక్కనుంటే ముళ్ళ మీదున్నట్లుంటుంది. నీ భార్య పక్కనుంటే మాత్రం సంతోషంగా ఉంటుంది కదా. అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నాకు బాగానే అర్థమైంది. నీకు న్యాయం చేస్తానని పైకన్నా లోపల అలాంటి ఉద్దేశమే లేదు అని. నా మీద జాలితో కాదు, నీ భార్య మీదున్న ప్రేమతో ఇన్ని రోజులు నాతో ఉన్నావని. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సావిత్రి వాళ్ళ బావ వింటే బాగుండదు. ఆఫీస్కి టైం అవుతోంది. భర్తకి ఎడం వైపున భార్య ఉండాలి. ఇదిగో అమ్మాయి, నువ్వు లేచిటి కూర్చో. పార్వతీ పరమేశ్వరు లాగా ఎంత చక్కగా ఉన్నారు చూడు. ఏంటి ఊర్మిళ అలా ఉన్నావు? ఒంట్లో ఏమన్నా బాలేదా? అదేం లేదు. మరేంటి అలా ఉన్నావు? నువ్వు దేని గురించో వరీ అవుతున్నావని అర్థమవుతోంది. నాతో చెప్పడానికేంటి? ఇంట్లో నీకేం ఇబ్బంది అనిపించట్లేదా? ఇబ్బందా? ఇబ్బంది ఏముంది? అయినా నీకేం ఇబ్బంది కలిగింది? ఆహా, నాకని కాదు. మరి సావిత్రి బంధు వచ్చాడు కదా, అతని ముందు మేముండటం, మేమక్కడెందుకున్నామని అతను అనుమానపడటం, మేము ఎవరమని చెప్పలేక సావిత్రి ఇబ్బంది పడటం, ఇదంతా ఎందుకు? ఇబ్బంది పడుతోందని సావిత్రి చెప్పిందా? సావిత్రి ఏం చెప్పలేదు, కానీ నాకే ఎందుకు అలా అనిపిస్తోంది. అలాంటిదేం ఉండదు. నువ్వేం టెన్షన్ పడకు. లేదు సత్య, నా పరిస్థితి మీకు తెలుసు. ఈ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. అతని ముందు ప్రత్యేకంగా నన్ను చూసుకోవడం కుదరదు కదా. అందుకని ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అతను ఊరికి వెళ్లే వరకు పిన్ని, నువ్వు, నేను మా ఇంటికి వెళ్దాం. నన్ను చూసుకోవడానికి మా పిన్ని ఎలాగో ఉంది కాబట్టి నీకు ఇబ్బంది ఉండదు. ఏమంటావు సత్య? మీ ఇంటికి వెళ్ళడం మాత్రం జరగదు. ఏ? ఆ ఇంటిని వదిలేసి రావడం అంటే సావిత్రిని వదిలేసి రావడమే. అది నా వల్ల కాదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఏం జరిగినా నీతో పెళ్లి జరిగే వరకు నేను ఆ ఇల్లు వదిలి రాలేను. ఎలాగో మాకు దూరం అయ్యే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వరకు ఏ కారణం వల్ల అయినా సరే నేను సావిత్రికి దూరం కాలేను. దయచేసి ఇంకెప్పుడు తనకు దూరంగా వెళ్ళిపోదామనే టాపిక్ తీసుకురావద్దు.
ఏందత్తా ఏంటి తిండి ఏ 4 పండ్లు తింటే కూడా తప్పేనా? అత్తో ఎవరైనా 20లో తిండి ఎరగదీయాల, 30లో కుమ్ము పారేయాల, 40లో కాస్త తగ్గించాల, 50లో ఏదో తిన్నాం అనిపించాలా, 60లో తిందాంలే అన్నట్టు ఉండాలి గాని 60లో 20లో తిన్నట్టు తింటే ఆరోగ్యం పాడవదు. అందుకేగా ఒట్టి పళ్ళే తింటుంది. ఒట్టి పండ్లైనా 1-2 తినాలి. ఇలా గంపలు తింటే ఎలాగా? నీ కళ్ళేంటయ్యా నా మీద పడ్డాయి? అత్తవు కదా, నీ ఆరోగ్యం బాగా చూసుకోవద్దు. అవునత్త, మామయ్య బాగా సన్నగా ఉంటాడా ఏంది? నువ్వెప్పుడు చూసావు? ఆయన్ని చూడాలా, నిన్ను చూస్తే తెలియడం లేదు. ముయ్యత్త ఏగలు దోరతాయి. జాగ్రత్త అత్తో, నేను కలెక్టర్ ఆఫీస్ దాకా పనుండి వెళ్తున్నాను. ఈ అల్లు లేడు కదా అనేసి అన్నం తింటాం మానే మాక. సావిత్రి సావిత్రి, బావా ఇదిగో కావలసిన తిను, మిగిలిన నేను సాయంత్రం వచ్చి తింటాను. కలెక్టర్ ఆఫీస్లో పనుందే, నేను వెళ్ళొస్తాను. ఈ ఫోటో ఎక్కడ పెట్టేవండి సావిత్రి? అది అద్దం పగిలింది అందుకని. భలే దానివే, అద్దం పగిలిందని అలా మూలం పారేస్తారా? మీ జంట చూడముచ్చటగా ఉంటుందని ఈ ఇంటికి వచ్చే వాళ్ళకి చెప్పేది ఈ ఫోటోనే. అద్దం పగిలితే కొత్తది కట్టించుకోవాలి గాని అలా మూలం పడేస్తారా? సర్లే, దీని సంగతి నాకు వదిలే, నేను వెళ్ళొస్తాను. వస్తానత్తు. అట్లాగే బాబు. ఏంటి సావిత్రి ఇది? ఏమనుకుంటున్నాడు మీ బావ నా గురించి? నా గురించి, నేను తినే తిండి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బావా అందరితో అలా సరదాగా ఉంటాడు పిన్ని, తప్పుగా అనుకోవద్దు. ఏంటి సరదాలు? పెద్దదాన్ని నాతోన సరదాలాడేది? ఏదో నువ్వు బ్రతిమలాడుతున్నావు కదా అని మౌనంగా ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇదో ఇలా అయితే మర్యాద ఉండదమ్మాయి. మాకేదో గతి లేక నీ ఇంటికి వచ్చినట్టుంది మీ బావ ప్రవర్తన. నువ్వు చెప్పడం కూడా అలాగే చెప్పావుగా, అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. బావ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను పిన్ని. సారీలు పూరీలు మాకేం అవసరం లేదు. తీసుకొచ్చినందుకు మా మర్యాద తగ్గకుండా మమ్మల్ని బాగా చూడు, లేదుంటే మేము మా కూతురు వెళ్ళిపోతాం. అయ్యో, మీరు వెళ్ళిపోవడం ఏంటి పిన్ని? మేము వెళ్ళకూడదు అనుకుంటే ముందు మీ బావను పంపించేయి. వచ్చిన పని అయిపోగానే బావ ఎలాగో వెళ్ళిపోతాడు, కొంచెం ఓపిక పట్టండి పిన్ని గారు. అంటే ఆయన గారు వెళ్లేదాకా ఆయన చేసే అవమానాలు భరించమంటావు అంతేగా? అలా అని నేనెందుకంటాను పిన్ని? ఇంటికొచ్చిన మనిషిని పో అన్నానంటే మా ఇంటికి వెళ్ళి బాధపడతాడు. అమ్మ వాళ్ళకి అనుమానం వస్తుంది, వాళ్ళు బయలుదేరి వస్తారు. అందుకే దయచేసి కొంచెం ఓపిక పట్టండి, తనే వెళ్ళిపోతాడు. సరే, నీకోసం భరించాల్సి వస్తుంది, లేదంటే మాకేం కర్మ? అరే నువ్వు పని చేయి, చేరు దోసుకుంటాను సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. రామ్మా ఇలారా, కూర్చో 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 అబ్బాయి. అమ్మ సావిత్రి, ఆ పిన్ని. అబ్బాయి అమ్మాయి వచ్చారు, కాస్త వాటర్ తీసురామ్మా. అలాగే పిన్ని. మధ్యాహ్నం భోజనం చేసావు కదా తల్లి, కడుపు నిండా తిన్నావా లేదా? జాగ్రత్తగా ఉండాలి. ఊర్మిళ తీసుకో. ఆఫీసులో పనిచేసి అలసిపోయినట్టున్నావు, రామ్మ రెస్ట్ తీసుకుందు గాని అసలే ఒట్టి మనిషి కాదు. రా 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 రా. సావిత్రి, ఓ ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారా? చేతిలో ఏంటది? పార్వతీ పరమేశ్వర్ల ఫోటో. ఇంట్లో చాలా ఉన్నాయి కదా. ఈ ఫోటో లేదులే తమ్ముడు గారు,
ఇంతకు ముందు ఉన్నదే తమ్ముడు గారు, అద్దం పగిలిందని మూలన పడేశారు. ఇంత ముచ్చటగా ఉన్న ఈ ఫోటో ఉండాల్సిందే మూలన కాదని నేనే తీసుకెళ్లి మళ్ళీ అద్దం కట్టించి తీసుకొచ్చేశాను. మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమ ఉంది తమ్ముడు గారు. దారిలో పోతా ఇచ్చాను, వస్తా తెచ్చాను. ఆ, ఇప్పుడు ఈ ఇంటికి కాళొచ్చింది. ఆ ఫోటో ఉండాల్సింది అక్కడ. ఏంటండి అలా కింద పడిపోవడమేనా? మనిద్దరం ఎప్పటికీ ఇలా కలిసుందామని చెప్పడానికే ఈ ఫోటో ఇక్కడుంచింది. నేను లేనని మీరు జారి పడిపోతున్నా జీవితంలో ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనైనా నేను మిమ్మల్ని చేజార్చుకోను. తమ్ముడు గారు, ఈ ఫోటో 10 కాలాల పాటు జాగ్రత్తగా దాచుకునేదే కాదు, 10 మందికి మీ జంట గొప్పతనం చెప్పేది కూడా. మీ ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా జంట అంటే మీలో ఉండాలనుకుంటారు కదా సావిత్రి? ఏంటత్త, ఎలా ఉంది ఫోటో? ఫోటోకే దిష్టి తీయాలనిపిస్తుంది కదా? ఇంత మంచి ఫోటో ఇక్కడ పెడితే మీరేంది మీ పొలంలో నీళ్లు పక్క పొలానికి దారి మళ్ళించినట్టు అట్ట అయిపోయారు. బావా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఆయనతో పాటు కూర్చొని భోజనం చేద్దు గాని. చేస్తానులే సావిత్రి. ఏందత్త మాట్లాడరా? ఫోటో ఏడబెట్టిన కాడి నుంచి చూస్తున్నా మీ మొహాల్లో ఫీజులు పోయినాయింది. ఏంది కదా? సావిత్రి, ఈ కేసుల ఫేసుల్లో ఏదో తేడా ఉంది సావిత్రి. ఈ నక్షత్రకుడు రాను రాను మన పాలిట ఎముడయ్యాడు. మనం దానికి పిచ్చెక్కిద్దాం అనుకుంటే వీడు మనకు పిచ్చెక్కిస్తున్నాడేంటే? అసలు వీడెక్కడ దొరికాడు పిన్ని? కష్టపడి నేను వేసిన ప్రతి ప్లాన్ ని నాశనం చేస్తున్నాడు. కొన్ని గ్రహాలు అంతేనమ్మా, అనుకోకుండా వచ్చి జాతకాలే మార్చేస్తాయి. రాగానే గదిలో నుంచి నన్ను బయటికి పంపించి సావిత్రిని లోపలికి పంపించాడు. ఆ రోజు పక్కన పడేసిన ఫోటోని తెచ్చి సేమ్ ప్లేస్ లో పెట్టాడు. వాడి వల్ల అన్ని రివర్స్ అవుతున్నాయి. మనం ఇలా 4 గోడల మధ్య తల బాదుకుంటే లాభం లేదు. మరేం చేద్దాం? గట్టిగా 4 తిట్లు తిట్టి ఇల్లు వదిలి పారిపోయేలా చేయమంటావా? అది నాకు చేతకాక కాదు, మౌనంగా ఉంది. అన్నీ నువ్వే చెప్తావు, వాడి చేష్టలకు బాధపడతావు. తన్ని తరివేద్దామంటే ఊరుకోవు. ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఏం చేస్తాం? ఎలాంటి పరిస్థితులైనా మనకు అనుకూలంగా మార్చుకోవడమే మన తెలివి. సరిగ్గా ఆలోచిస్తే మన ముందు వాడెంత. వాడిప్పుడు బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కడానికి వచ్చిన వామనుడిలా ఉన్నాడు. తల దించిన ప్రమాదమే, తల ఎత్తిన ప్రమాదమే. ఏంటమ్మా ప్రమాదం అని వాడికి భయపడతావు? మనం భయపడాల్సింది వాడికి కాదు, మనం రెచ్చిపోతే వాడి వల్ల వచ్చే ప్రమాదానికి. నిజం తెలియక వాడొక్కడు చేసే చేష్టలకే మనం ఇంత అల్లాడిపోతున్నాం. ఇదే నిజం తెలిసి దాని ఇంట్లో వాళ్ళందరూ దిగారనుకో, ఇలా ఇంట్లో ఉండే అవకాశం ఉండదు. శాశ్వతంగా నేను సత్యను మర్చిపోవాల్సి వస్తుంది.
ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లయిందిగా మన పరిస్థితి. అందుకే వాడు వెళ్ళిపోయే వరకు మనం ఈ బాధలు భరించక తప్పదు. పల్లెటూరు బయటే కదా, వాడుదే ఉందిలే అనుకుంటే పక్కలో బల్లెంలాగా తయారయ్యాడు కదమ్మా. జీవితానికి సరిపడ సంతోషం ముందున్నప్పుడు ఈ చిన్న చిన్న బాధలకి భయపడితే ఎలా? ఈరోజు లేదంటే రేపు, కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు వాడు వెళ్ళటం గ్యారెంటీ. వాడు వెళ్ళాక నా గది నాకొస్తుంది, నా ఫోటో ఆ ప్లేస్లోకి వస్తుంది, సత్యతో కలిసి బ్రతికే జీవితమే వస్తుంది. ఓర్చుకుందాం పిన్ని, ఈ కొద్ది రోజులు ఓర్చుకుందాం. సరేనమ్మా, రాజుకే తప్పనప్పుడు మంత్రి మాత్రం చేసేదేముంది, అలాగే కానివ్వు. ఆ, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. అలాగే తమ్ముడు గారు. ఊర్మిళ, అత్తను వదిలేసి ఒకదాన్ని వెళ్ళిపోతున్నావే, అతనే తీసుకెళ్ళు. అత్తో, టీవీ చూసిన చాలే గాని మీ అమ్మాయికి నిద్ర వస్తుందంట, వెళ్ళి పడుకోపో. నువ్వింకా నిలబడ్డావే? తమ్ముడు గారు వెళ్ళారు కదా, భర్త వెనకే భార్య. తమ్ముడు వెళ్ళాక నువ్వు ఇక్కడే ఉండటం పద్ధతి కాదు, నువ్వెళ్ళు. వెళ్ళమంటే వాళ్ళని చూస్తావేంటి సావిత్రి? ఇంకా వాళ్ళకి మాత్రం పనే ఉందే, తిన్నారు, టీవీ చూశారు, ఇంక నిద్రపోవడమేగా. వాళ్ళు పోతారా, నువ్వు పో. మీ ఇద్దరికి నిద్ర వస్తున్నట్టు లేదనుకుంటా. మీ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చోండి, నాకు నిద్ర వస్తుంది. ఏమైంది వీళ్ళకే? నాకేంటి కర్మ, ప్యాలెస్ లాంటి నా ఇంటిని వదిలేసి ఇంటికొచ్చింది. సత్యకి దగ్గరగా ఉండొచ్చు కదా అని, ఇలా నీ పక్కనుండాలని కాదు. వీడొచ్చి అంతా తారుమారు చేశాడు. నేననుకున్నట్లే సత్యకి మరింత దగ్గరవుతాను అనుకునే టైంలో వీడొచ్చి నన్ను నీ పక్కన పారేసి దాన్ని సత్య పక్కన చేర్చాడు. 2 రోజులు ఓపిక పట్టు, అంతా మామూలైపోతుందని నువ్వే చెప్తావు, మళ్ళీ నువ్వే కంగారు పడతావు. ఏంటమ్మా ఇది? మరేం చేయను, ఏవో చిన్న చిన్న ఇబ్బందులే కదా, సర్దుకుపోదాం అనుకున్నాను. కానీ అది మళ్ళీ సత్య పక్కన చేరిందే, అదే తట్టుకోలేకపోతున్నాను. బాధపడితే బాధ తప్ప ఇంకేం మిగలదు. ఆలోచించు, నీ బాధ తీరటానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏంటి దొరికేది? నిజమే పిన్ని, ఆవేశం కన్నా ఆలోచన గొప్పది. నీకు బాలేదు, నువ్వు పడుకో. నాకేమి రోగమే గుండ్రాయిలా ఉంటే? నీకు ఆరోగ్యం బాలేదు, అర్థం చేసుకో. ఓ అదా, అమ్మా తల పగిలిపోతుంది, అయ్యో ఒళ్ళంతా నొప్పులు, అయ్యో అమ్మా నొప్పులు. ఇంకేదన్నా చెప్పాలమ్మా, చెప్పు. అవసరం లేదులే, కొంచెం తగ్గించు చాలు. సరే సరే. అమ్మా, అయ్యో అమ్మా, కాళ్ళ నొప్పులే. ఏవండి ఉమ్, ఏవండి, ఫోన్ వస్తుంది.
ఏంటి ఊర్మిళ? ఒంట్లో ఏం బాగోలేదు సత్య. పిన్ని తోడుగా ఉంటుంది కదా అనుకుంటే తనకే జ్వరం తలనొప్పి అంటూ ఇబ్బంది పడుతోంది. సరే, ఇప్పుడేం చేయమంటావు? మామూలుగా అయితే నేరుగా నీ గదిలోకి వచ్చుండేదాన్ని. సావిత్రి వల్ల బాగున్నాడు కదా, బాగోదు. తోడుగా ఉంటుంది, కొంచెం సావిత్రిని పంపిస్తావా? సావిత్రినా? మంచినీళ్ళు అందుకునే ఓపిక కూడా లేదు సత్య, ప్లీజ్. ఏమైందండి? ఒంట్లో బాలేదట, తోడుగా నిన్ను పంపించమంటోంది. పాపం, ఏమిబ్బందో ఏంటో. లేదంటే ఫోన్ చేయదు కదా. నేను వస్తున్నానని చెప్పండి. సరే, సావిత్రి వస్తోంది. అమ్మో, ఏంటూర్మిలా, అయ్యో, ఒంట్లో బాలేదు అన్నావంట? ఏంటో ఒంట్లో తిప్పేస్తున్నట్టుగా ఉంది. నాకేమో జ్వరం తలనొప్పి అమ్మా. వైద్యం చేసుంటుంది. నేను వెళ్ళి నిమ్మరసం కలుపుకొస్తానుండు. అదే చేత్తో నాకు ఒక కప్పు కాఫీ తీసురమ్మా. మరీ జ్వరంగా ఉంటే చెప్పండి, ఆయనకి చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఎందుకమ్మా? కాఫీ తాగితే తగ్గిపోతుంది. నువ్వు కాఫీ తీసురమ్మా. అలాగే పిన్ని. అబ్బా, అమ్మా, అయ్యో. ఊర్మిళ, అబ్బా, తీసుకో. అమ్మా, పిన్ని, అబ్బా. అమ్మా సావిత్రి, ఒళ్ళంతా ఒకటే నొప్పులున్నాయమ్మా. కాస్త వేణీళ్ళు తీసుకొస్తే కాపడం పెట్టుకుంటానమ్మా. అలాగే పిన్ని. పొద్దున్నే వీడి మొహం చూశానేంటి? ఆడోళ్ళు పడుకున్న గదిలోకి ఏంటా చూడటం? మా మరదలు ఈ గదిలో ఉందేంటా అని చూస్తున్నాను. ఏ, ఈ గదిలో ఉండకూడదా? ఉండొచ్చు, కానీ తమ్ముడు ఆ గదిలో ఉంటే ఈ గదిలో ఏం చేస్తుందా అని. రాత్రి మా అమ్మాయికి బాగోలేదంటే తోడొచ్చిందిలే. మీరున్నారుగా. అంటే నాకు జ్వరము తలనొప్పిగా ఉంది. ఇద్దరికి ఆరోగ్యం ఒకేసారి ఎలా పాడైందబ్బా? పాడవకూడదని రూలే లేదు కదబ్బాయ్. పాడవ్వాలని కూడా రూల్ లేదు కదత్తా.
ఏంటి సావిత్రి, రాత్రంతా అలా కుర్చీలోనే నిద్రపోయావా? ఆ, ఊర్మిళకి పిన్నికి బాగోలేదంటే సహాయంగా వచ్చాను బావా. మా అత్తకే బానే ఉంది కదా. అంటే రాత్రి బాగోలేదు, మందులేసుకునేసరికి పొద్దున్నే తగ్గిపోయింది. అవునా? ఆ, ఏం బావా, కాఫీ కావాలా? నువ్వెందుకు సావిత్రి? పాపం రాత్రంతా వీళ్ళకి సేవలు చేసి నీకు నిద్ర లేనట్టుందిగా. నువ్వు వెళ్ళి పడుకో. మరి కాఫీలు టిఫిన్లు ఎవరు చేస్తారబ్బాయ్? నువ్వు లేవా అత్త? రాత్రంతా మీకోసం సావిత్రి అంత కష్టపడితే ఆ మాత్రం సాయం చేయవేంది? పిన్నెక్కడ చేస్తుందిలే బావా. ఏ మా అత్తకు వయసు అయిపోయింది అనుకుంటున్నావా ఏంది? నీకెందుకు? నువ్వు వెళ్ళి పడుకుని విశ్రాంతి తీసుకో. నువ్వు రా అత్త. వంటగదిలో అనుభవం పోయి నాకు చాలా రోజులైందబ్బాయ్. అనుభవం దేవుందిరా అత్త, గల్లి పట్టుకుంటే అనుభవం అదే బయటకు వస్తుంది. నువ్వురా. వీడమ్మ కడుపు గాల, వీడేంటి నా మీద పడి చస్తున్నాడు? గొడిగించాలే పదత్త. దేవుడా దేవుడా దేవుడా. పద 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 పద. కానీ మొదలు పెట్టత్తా. ఈ రోజు నీ చేతి కమ్మని కాఫీ తాగుతాను. మొదలు పెట్టడానికి ఇక్కడ గిన్నెలుండాలి కదా. ఇగో ఇన్ని గిన్నెలున్నాయి కదా ఇక్కడ. అవన్నీ ఎవరు తవ్వుతారు? మీ తాత? ఎక్కడో పైన మా తాత ఎందుకు అత్త? ఎదురుగా నువ్వు ఉన్నావు కదా. ఇదిగో అల్లుడు, ఇలాంటి పనులన్నీ నాకు రావు. అత్త నిజం చెప్పత్తా, మావయ్య ఊర్లో ఉన్నాడు అన్నావు కదా. నిజంగా ఊర్లో ఉన్నాడా? కాషాయం ధరించి కాశీకి పోయాడా? అంత కర్మ ఆయనకేం పట్టింది? వంట కూడా రాని పెళ్ళాన్ని పెట్టుకుని మొగుడు అంతగానో చేయగలిగింది ఏముంటది అత్త? వంట రాదని ఎవరన్నారు అబ్బాయ్? ఏదో మర్చిపోయాను అంతే. నేనున్నాను కదత్త, నేను గుర్తు చేస్తానుగా. తీసుకో. ముందు గిన్నె తీసుకుని కొబ్బరి పీసు తీసుకుని ఒళ్ళు రుద్దుకుంటామే, కస్సా 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 అని అలా గట్టిగా రుద్దాలన్నమాట. ఇది నా వల్ల కాదబ్బాయ్. ఏ రాత్రంతా నా మరదలతో సేవలు చేయించుకోవాలా? రోజు అవి కావాలి ఇవి కావాలి అంటూ తింటంలా? ఒక్క పూట కష్టపడితే ఏం అరిగిపోలే అత్త. కడుగు. నేను కడగనబ్బాయ్. అబ్బా కడుగత్తా. అబ్బా నేను కడగనబ్బాయ్. అలా అనకూడదు. కడుగు కడుగత్త. నా కడుగు. వల్ల కాదబ్బాయ్. నేను ఒప్పుకోను కదా. కడగాలత్త. కడుగు కడుగు. అత్త ఏందా తోమటం? బొచ్చు కుక్క పిల్ల తల నిమిరినట్టు. చెప్పాను కదా అత్త, కస 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 అని రుద్దు. అది అత్తో సొట్టపడింది జాగ్రత్త. ఇందా. ఇదొక్కడు తవ్వుతే సరిపోద్దా? అవన్నీ ఎవరు తవ్వుతారు? అన్ని తోమాలా? నా వల్ల కాదు. అలా అంటావేంటి అత్త? మొదలెట్టిన పని మధ్యలో ఆపకూడదు. కానీ 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 అత్తో ఏమైంది అత్త? మళ్ళీ జ్వరం వచ్చినట్టుంది అల్లుడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మహానటివి అత్త. వెంటనే ఎక్స్ప్రెషన్ మార్చేసావా? నటన కాదబ్బాయ్, నిజంగానే జ్వరం వచ్చింది. నీకు నిజంగా జ్వరం వస్తే నిన్ను ఆసుపత్రిలో పడేసే బాధ్యత నాదత్త. కానీ తోము. జాగ్రత్త అత్తో, పగిలిపోతాయి. పర్లేదత్తా, నీ కాఫీ పెట్టడం కూడా వచ్చు. అది కాఫీ కాదు, నా రక్తం. కమ్మగా ఉందత్తా. అబ్బా, పెళ్ళైన తర్వాత నా చేతులతో చిన్న స్పూన్ కూడా కడిగింది లేదు. అలాంటిది నా చేతులతో బోలెడని అంట్లు కడిగించాడు ఈ మొద్దోడు. మా ఆయన కూడా నాకు పని చెప్పడానికి భయపడతాడు. అలాంటిది నాతో కాఫీ పెట్టించాడు. ఇడు జిమ్మడిపోను జిమ్మడిపోను. మళ్ళీ ఏంటి బాబు? ఉదయాన్నే నీ చేత్తో మంచి కాఫీ ఇచ్చావు, అద్భుతంగా ఉంది. ఏడ్చావులే. అదే చేత్తో మంచి టిఫిన్ చేసి పెట్టేత్తా. టిఫినా? అంట్లు తోమి కాఫీ చేసేటప్పటికే నా కళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ టిఫిన్ అంటే స్పృహ తప్పి పడిపోతానేమో. పర్లేదులే, పక్కన నీళ్ళ బాటలు ఉంటది. ఎందుకు? నీళ్ళు చెల్లి నేను లేపడానికి. దీర్ఘాలు తీసిన చాలు గాని పదత్తా. అత్తో ఒళ్ళంతా తిప్పకత్తా, చేత్తో పిండి తిప్పి చాలు. తిప్పత్తా. ఏందా తిప్పడం?
మజ్జిగ గిల్ల కొట్టి వెన్న తీసినట్టు తిప్పాలి. ఏది తిప్పు తిప్పత్తా, కొంచెం స్పీడ్ పెంచత్తా, ఇంకొంచెం స్పీడు, ఇంకొంచెం. ఆ? ఇంకా తిప్పత్తా. ఓరి తిక్కలోడా, నా ప్రాణానికి నువ్వెక్కడ దాపరించావురా? ఏంటా తిప్పడం? కొద్దిగా ఫాస్ట్గా తిప్పు. సచ్చినోడు పెదవా. అది దారిలో పడింది అత్త. చాలా చాలే, ఇక ఇడ్లీ వేయి. ఇడ్లీ పాత్ర ఎక్కడా? అక్కడ ఉంది కదా అత్త. తెచ్చి వచ్చు కదా. అత్త అంతా నీ చేతుల మీదుగా జరగాలి అంటే కుదరదు అత్త. కేక చస్తానా? మ్మ్. అబ్బా, అది అత్తో చక్కగా చేసి పెట్టు, నేను వచ్చి తిని పెడతానే. సరేలే. మా అత్త చాలా మంచిది. మ్మ్. వాసన పీల్చగానే కడుపులో ఆకలంతా పుట్టుకొచ్చేసింది. వాడు రాకముందే అన్ని నేనే తినేసేయాలి. అత్త, ఇడ్లీలతో కొండ తయారు చేస్తున్నావు దేనికో? నీరసంగా ఉంది, ఆకలేస్తుంది, తిందామని. ఏంటి ఇవన్నీ? ఆ, నువ్వు ఒక్కదానివే? అట్లా అనకబ్బాయ్, దిష్టి తగులుతుంది. దిష్టి తగలదాం, ఒళ్ళు పెరుగుద్ది. ఈ వయసులో ఎంత తిండి తినడమైంది? నా ఆకలి నా ఇష్టం. ఇవన్నీ తిన్నామనుకో కొవ్వు పెరుగుద్ది, కొవ్వు పెరిగితే బీపీ పెరుగుద్ది. ఇవన్నీ పెరిగేసరికి వీటన్నిటికీ నెత్తురు సరఫరా చేయలేక గుండె బలహీన పడిపోద్ది. చివరికి ఒక రోజు ఇంకా నా వల్ల కాదు అని నువ్వు పనిచేయడం మానేసినట్టే నీ గుండె కూడా పని చేయకుండా ఆగిపోద్ది. ఆ, గుండె పని చేయటం ఆపేస్తే నువ్వు శ్మశానానికి నీ ఫోటో గోడ మీదకి. అందుకని ఈ 5 ఇడ్లీ తగ్గించావనుకో కొవ్వు తగ్గుద్ది. ఈ 5 ఇడ్లీ తగ్గించావనుకో బీపీ కూడా తగ్గిపోద్ది. 1 2 3 4 5. ఫైనల్ గా ఇవన్నీ తగ్గించావనుకో గుండెకి భారం తగ్గుద్ది. ఈ 2 గడు తీసేస్తే ఇంకేం తగ్గదా? తగ్గుద్ది. జనాభా లెక్కలో ఒక శాల్తీ. ఈ 2 కూడా తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు. చల్లారిపోతే తినేత్తా. మరి ఇవన్నీ ఎవరికబ్బాయ్? ఇంకెవరికత్తా? నాకే. మరి ఇవన్నీ తింటే నీకేమి రావా? బీపీ, షుగరు, కొలెస్ట్రాల్? అత్తో వీటన్నిటి కుమ్మి పారేయాలి. పెద్ద చెప్పొచ్చాడు సచ్చినోడు. ఈ 2 ఇడ్లీతో నా కడుపే నుండుద్ది నా బొంద. నా కర్మ. అలా బుసలు కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు కోపంగా ఉన్నావని అర్థమైంది. ఏం చేశాడేంటి నీ అల్లుడు? ఏం చేయడం ఏంటి? పుట్టి బుద్ధిరిగాక గరిట పట్టుకుని ఎరగను, గిన్నె కడిగింది ఎరగను. అలాంటిది నాతో ఇంటి పని, వంట పని చేయించాడు. ఈ 4 రోజులు సర్దుకుపోదామని చెప్పాను కదా పిన్ని. ఏంటమ్మా సర్దుకునేది? ఒళ్ళు పులిసిపోయింది. వాడి వాలకం చూస్తుంటే మధ్యాహ్నం అన్నం కూరలు కూడా వండిచ్చేలాగున్నాడు. బాధపడి ప్రయోజనం ఏముంది? తెలివిగా తప్పించుకో పిన్ని. ఏంటి తప్పించుకునేది? జలగలాగా పట్టుకొని ఇడ్లీ పిండి అలా కలుపు, చట్నీకి తిరగమత ఇలా పెట్టు అంటూ వంట మనిషిని చేసి దగ్గరుండి వండిస్తున్నాడే. నువ్వన్నట్టు ఇద్దరం కలిసి ఈ గదిలో చేరి తలలు బాదుకోవడం తప్ప ప్రయోజనం ఏమన్నా ఉందా? చూడమ్మా, 4 రోజుల్లో పోతాడు. ఆ తరువాత నీ స్థానం నీకొస్తుంది అన్న నమ్మకం నీది. ఈ 4 రోజుల లోపల ఈ రోజు వండిచ్చాడు, రేపు బట్టలు ఉతికిస్తాడు, ఎల్లుండి ఇల్లు కక్కసులు కడిగిస్తాడు. ఈడలా పోయేలోపు నా చేత అడ్డమైన పనులన్నీ చేయించి నా ప్రాణం తీసేలా ఉన్నాడు. కొత్తగా నువ్వు భయపడుతున్నావేంటి పిన్ని? భయపడకేం చేయనమ్మా. అంత చాకిరీ చేయించి అలసిపోయి కడుపు నిండా తిందామని ఒక 10 ఇడ్లీలు పెట్టుకుంటే టీవీలో ఆయన ఎవరో చెప్పినట్టు ఆరోగ్యం గురించి అరగంట క్లాస్ పీకి 2 అంటే 2 ఇడ్లీలు నా మొహాన వేసి
గిన్నె మొత్తం తీసుకుపోయాడు. వాడి పనులు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. తొందర పడితే మొదటికే మోసం వస్తుందని ఆగిపోతున్నాను. నువ్వు ఆగమ్మా, నేను ఆగలేను. ఏం చేస్తావ్? ఏం చేస్తాను? బట్టలు సర్దుకొని మధ్యాహ్నం బండికి ఊరెళ్ళిపోతా. ఊరెళ్తావా? ఇంత దూరం నిన్ను రప్పించింది ఇలా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికా? అంతకన్నా దారి కనిపించడం లేదు. మల్లెపూలో పెంచుకున్న ఒంటిని ఒక్క పూటకే ఒళ్ళంతా హూనం అయ్యేలా చేశాడు. ఈ బాధలు పడే కంటే వెళ్ళిపోవడమే నయం కదా. కొంచెం ఓపిక పట్టు పిన్ని. నా కోసం 2-3 రోజులు సర్దుకో. తర్వాత వాడు ఎలాగో వెళ్ళిపోతాడు కదా. నీ కోసం ఉండాలనిపిస్తుంది, వాడు గుర్తొస్తే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ పిన్ని, నా కోసం. సరే కానివ్వు, నీకోసం తప్పేదేముంది? కనీసం కూర్చునే ఓపిక కూడా లేదు. కాసేపు పడుకుంటానమ్మా. ఉమ్, అమ్మా. మెల్లగా. ఆ, అయ్యో అమ్మా. ఆ, అమ్మా. తగ్గిందా? ఆ, పూర్తిగా తగ్గిందా? తగ్గింది. అయితే ఏంటి? అయితే ఏంటైంది? రాత్రంతా మీకు సేవలు చేసి చేసి మా సావిత్రికి నిద్రలేదు. తను పడుకునుంది. ఈ రోజుకి ఇల్లు చిమ్మి పెట్టు. నేను ఇల్లు చిమ్మాలా? నేను ఇల్లు చిమ్మాలా అంటామేంటి? ఏ నువ్వు ఆడపిల్లవు కదా? ఓనర్ బంధువులను ఇంట్లో పెట్టుకుని మా సావిత్రి రోజు మీకు సేవ చేయడంలా? ఒక్కరోజు చేస్తే అరిగిపోలే చెయ్యి. చూసింది చాలే అమ్మా. ఒక్క పూట కూడా పనిచేయను మీకోసం మా సావిత్రి రోజు ఎందుకు సేవలు చేయాలి? రానివ్వు. మా తమ్ముడితో మాట్లాడి రేపే మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేస్తాను. వీడు మొదటికి మోసం తెచ్చేలా ఉన్నాడు. ఇప్పుడేంటి? ఇల్లు చిమ్మాలి అంతేగా? ఆ ఎలా చిమ్మాలి? చెప్తానుండు. ఇదిగో చీపురుతో తీసుకో అమ్మా, తీసుకో. కానీ నన్ను తర్వాత చూద్దులే, ముందు ఊడు. కానీ అబ్బాబ్బాబ్బా, ఏం ఊడిస్తున్నావు? రోజు ఎలా ఊడుస్తావా లేకపోతే ఇవాళ ఎలా ఊడుస్తున్నావా? ఇప్పుడేమైంది? గచ్చు పగిలిపోతుందమ్మా. సరిగ్గా ఊడా. నాకు ఇలాగే వచ్చు. నడుము కొంచెం వంచమ్మా, వంచు. కానీ ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్. మళ్ళీ ఏంటి? ఆ 4 గిన్నెలు కూడా తోమే. నేనా? కాలేజా అన్నట్టంటావేంటి? నువ్వేమన్నా పెటాపురం జమీందారు కూతురువా? పుట్టింట్లో ఇటు పుల్ల తీసాడు పెట్టిన మా సావిత్రి కూడా చేయడంలా? త్వరగానే. ఏంటి గొణుగుడు? కుదరదంటే చెప్పు, మా తమ్ముడితో మాట్లాడతా. తమ్ముడు చేస్తాను. అది కానీ రోజు నా మడతలు కష్టపడుతుంటే తొన్నపోతలా తిని కూర్చుంటారా? చెప్తా మీ పని. ఊర్మిళ, బాలేదన్నావు? తగ్గిపోయిందంట తమ్ముడు. పాపం రాత్రంతా సావిత్రి నిద్ర లేకుండా మాకు సాయం చేసింది. ఈ పూటకి ఇంటి పనులన్నీ మేమే చేస్తామని తనే చేస్తుంది. అవును కదా అమ్మాయి? అవును సత్య. నువ్వెళ్ళు, నేను ఆఫీస్కి కొంచెం లేటుగా వస్తాను. ఓకే, బాయ్. అదేమన్నా భూచక్రం అనుకున్నావా? అలా చేత్తో పట్టుకుని నుంచున్నావు? ఎంతసేపు నుంచుంటావు? కడుగు. నీకు ఆయాసం రాకుండా నేను పాట పాడినా? నువ్వు అడగపోయినా పాడతానులే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపోయి ముందులే. అవును, క్లీనింగ్ నువ్వు చేస్తున్నావు, మరి మధ్యాహ్నం వంట చేయాలిగా. అత్తేది? అత్త, ఓ అత్త.
నువ్వు పడుకుంటే మధ్యాహ్నం వంట ఎవరు చేస్తారత్త? లేలే చాలా పని ఉంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నా వల్ల కాదబ్బాయ్. ఒక్క పూటకే ఒళ్ళు పులుసుకున్నట్లుంది అంటే ఒంటికి శ్రమ లేకుండా బాగా బతికించిపోయిందన్నమాట. రేపటి నుంచి ఉదయాన్నే ఓ 50 మైళ్ళు నడిపిస్తానులే. 50 మైళ్ళ? ఆ, మరి ఈ భారీ గాయాన్ని బక్కపలచగా చెయ్యాలంటే తప్పదు కదత్తా. ఆ మైళ్ళు నడవటం నా వల్ల కాదు గాని ఆ వంట ఏదో నేనే తగలబెడతానులే. అది మాట అంటే. ఈ పూట నీ చేతి వంటతో ఇల్లంతా గుమగుమలాడిపోవాలంతే. తమ్ముడి గారికి ఇష్టమైన గుర్తు వంకాయ రోటి పచ్చడి, సావిత్రికి ఇష్టమైన మామిడికాయ పప్పు దొండకాయ వేపుడు. ముక్క లేకుండా ముద్ద దగ్గర కాబట్టి నాకు మాత్రం నాటుకోడి పులుసు పెట్టు. ఇక మీ ఇద్దరికి ఏం కావాలో చేసుకోండి. ఒక్క పూటకి ఇన్ని వంటలా? ఊరుకో అత్త, దిష్టి తగులుతుంది. పద 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 చేద్దు గాని. ఏంటత్తా, నిన్ను ఉల్లిపాయలతో ఆడుకోమని చెప్పలా? ఉల్లిపాయలు కొయ్యమని చెప్పిన. టకటక కొయ్యి. అది అయ్యో పిన్ని, మీరు పని చేస్తున్నారేంటి? నేను చేస్తాను, మీరు వెళ్ళండి పిన్ని. సావిత్రి, ఇన్ని రోజులు నువ్వు చేసావు కదా, ఈ ఒక్కరోజుకి అవకాశం వాళ్ళకివ్వు. చూడు ఎంత బాగా చేస్తున్నారో. నువ్వు వెళ్ళు సావిత్రి. బావా, నువ్వు వెళ్ళు సావిత్రి, రెస్ట్ తీసుకో వెళ్ళు. మ్, అత్త, మసాలా బాగా నూరిపెట్టు. నేను వెళ్ళి నాటుకోడి తీసుకొస్తాను. రారా, నాటుకోడి కాదురా, నీ తలకాయ నూరి బాగా మసాలా పెడతా. సచ్చినోడా. నీ అమ్మ కడుపు కాల ఉడికి చావే. ఇంటిల్లి 10కి కూరలన్నీ అయిపోయాయి. ఆ బండమహోడు తెచ్చిన నాటుకోడి వాడికంటే ముదురుగా ఉంది, ఉడికి చావట్లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం వాసన ఏం వాసన! అల్లుడు అడిగాడు కదా అని వాసనతోనే చంపేస్తున్నావు కదత్తా. ఆ, గొంతు బిసికి చంపలేక. ఏందత్తా? ఏమీ లేదు, నువ్వంటే చాలా ప్రేమ అంటున్నాను. నువ్వు ప్రేమతో చంపేస్తావత్తా. ఇంకా పోయి దగ్గర ఉన్నావే, రా అత్త తిన్నాం. అయిపోవచ్చింది, నువ్వు వెళ్ళు, నేను వస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నీ జిమ్మడ. సావిత్రి, సావిత్రి, ఏంటి బావా? అత్త మన కోసం వంటలు అదరగొట్టేసింది. త్వరగా రా. రా కూర్చో. ఈ రోజు అత్త చేతి వంట రుచొద్దు గాని. ఏంటలా చూస్తున్నారా? కూర్చోండి, కూర్చో సావిత్రి. అత్త, ఆ, నేనే వంట చేశాను, నేనే వడ్డిస్తానంటే కుదరదు. నువ్వు మాతో పాటు కూర్చొని తినాల్సిందే. అలాగే. అత్త, మళ్ళీ ఏమైంది? ఆరోగ్యం అత్త, ఆరోగ్యం. 60లో ఎలా తినాలో చెప్పాను కదా. ఆ గరిటివ్వు. ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం. తిను. అంత కష్టపడి ఇంకా తింటానికి ఆలోచిస్తావే? తినత్తా. మ్మ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎరగదీసావు అత్త, సూపర్. సావిత్రి, ఏందో తింటాం? అత్త మన కోసం అంత ప్రేమగా ఉండితే తిను. అయ్యో, తిను, మోహన పడతావేంటి? తిను. చాలు బావా. అత్త, దారి పొడవున కర్రీ పాయింట్లున్నాయి. అత్తమ్మ కర్రీ పాయింట్ అని నువ్వు గాని పెట్టావనుకో, దీనమ్మ బడవా, అందరూ షాపులు మూసుకోవాల్సిందే.
ఇంత మంచి తిండి తిన్నాక మిఠాయి కిళ్ళి వేసుకోవాల్సిందే. సావిత్రి, అలా బయటికెళ్ళి కిళ్ళి వేసుకుని అట్నుంచటే కలెక్టర్ ఆఫీస్లో పనుందే, వెళ్ళొస్తాను. అలాగే బావా. నా ఇంట్లో నేను చిన్న పని కూడా చేసెరగను. అలాంటిది నాతో ఇల్లంతా ఊడిపిస్తాడా, అంట్లు తోమిస్తాడా? అసలు ఏమనుకుంటున్నాడు మీ బావ నా గురించి? మా బావకు మీరెవరో మీ స్థాయి ఏంటో తెలీదు కదా. తన తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. వాడేమో బండెడి చాకరీ చేయిస్తాడు, నువ్వేమో క్షమించండి అంటావు. బావా మరదళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? మా పిన్నితో వంటలు చేయించింది చాలక కర్రీ పాయింట్ పెట్టుకోమంటాడా? ఈ రోజు రేపో వెళ్ళిపోతాడు. కొంచెం ఓపిక పట్టండి. ఓర్చుకునే కొద్దీ మరింత రెచ్చిపోతున్నాడుగా. అతను వెళ్లే వరకు ఎదురు చూసే ఓపిక మాలో లేదు. సరిగ్గా చెప్పావు. ఏం చేస్తావో ఎలా చేస్తావో మాకు అనవసరం. ఈ ఇంట్లో అతనైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలి. తర్వాత నీ ఇష్టం. ఎలాగో ఇది నీ ఇల్లే ఊర్మిళ. నీ ఇంట్లో నుంచి నిన్ను బయటకు పంపించడం ఏంటి? ఏదో ఒకటి చేసి బావని పంపిస్తాను. అదే మాట మీదుండు. సావిత్రి, 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 బావా, ఈ రోజు మహత్యం ఏంటో గాని అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి పనిచేసిందా? మా అత్త అద్భుతంగా వంట చేసిందా? బయటికి వెళ్ళగానే కలెక్టర్ ఆఫీసులో పని కూడా అయిపోయింది. అంటే వచ్చిన పని అయిపోయిందా బావా? అయిపోయింది సావిత్రి. ఏ అదే బావా, ఎప్పుడో కాని రావు. వచ్చిన వెంటనే వెళ్ళిపోయేవాడివి. ఇంటి దగ్గర పనులు వదిలేసి ఇన్ని రోజులుండటం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది సావిత్రి. ఎప్పుడూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. అలాంటిది 4 రోజులు నువ్వు ఉంటే సందడిగా ఉంది, ఇంకొక 4 రోజులు ఉండు అంటావు, అంతేగా? కానీ కుదరదు సావిత్రి. మళ్ళీ వస్తానుగా. నేను బయలుదేరతాను. నా బ్యాగ్ తెచ్చుకుంటాను. ఉంటాను సావిత్రి. జాగ్రత్త. వస్తానత్తా. ఈ 4 రోజులు నువ్వున్నావు కాబట్టే రోజులు తెలియకుండా గడిచిపోయాయి. ఈసారి మీ ఏలూరు వస్తాను. ఏలూరు రోజులు ఇగురు చేసి పెడదు గాని. నువ్వు రావాలే గాని ఇగురే, వేపుడు, పులుసు అన్నీ చేసి పెట్టను. అయినా నువ్వు అప్పుడే వెళ్ళడం ఏంటబ్బాయ్? నువ్వు లేకపోతే నాకు మాత్రం ఏం తోచుద్ది? ఇంకో 4 రోజులు ఉండిపోరాదు? నాకు సంతోషంగా ఉంటుంది. తిన్ని నువ్వు నిజంగా వెళుతున్నావంటే నాకు చాలా బాధగా ఉందబ్బాయ్. ఊళ్ళో పనులున్నాయత్తా. ఎప్పుడు ఉండే పనులేగా. ఈ అత్త కోసం 2 రోజులు ఉండిపోరాదు? కటువుగా మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను గాని నీ మనసు బంగారం అత్తా. నువ్వింత అడిగాక కూడా నేను వెళ్ళిపోతే నీకింకేం మర్యాద ఇచ్చినట్లు? నీకోసం ఇంకో 4 రోజులు ఉండే వెళ్తానత్తా. నువ్వింతగా బాధపడుతున్నావంటే నేను వెళ్ళిపోతే సరిగ్గా అన్నం కూడా తినకుండా దిగులు పడిపోతావు. సర్లే, నా కోసం పనులు మానుకొని ఉండటం ఎందుకు? వెళ్ళిరా బాబు. ఈ మాటలు నీ మనసులోంచి వచ్చినవి కాదని నాకు తెలుసులే అత్తా. నేను వెళ్ళను, నువ్వేం బాధపడకు.
చంపిన పాపం లేదు. బ్యాగ్ తీసుకుని బయలుదేరిన వాణ్ణి ఇల్లు కదలకుండా చేశావు. నీకెందుకంత నోటి దురదా? అది కాదమ్మా. మాట్లాడకు. నిన్ను చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది. ఈ డైలాగులన్నీ అవసరమా? ఎలాగో పోతున్నాడు కదా అన్న ఆనందంలో ఏదో మాట వరుస కంటే వాడలా తిష్ట వేస్తాడని నాకేం తెలుసు. అదే ఆ ఆనందం ఎందుకు అంటున్నాను. ఇప్పుడు నీ వల్ల పోతాడు అనుకున్నవాడు మళ్ళీ ఆగాడు. పోతే ఈ అత్త ఎక్కడ బాధపడుతుందో అని వాడు మళ్ళీ ఇల్లు కదులుతాడన్న నమ్మకం నాకు లేదు. దరిద్రపు నోరు. ఆ క్షణంలో ఎందుకలా వాగేశాను. నీ వాగుడిప్పుడు నా కొంప ముంచింది. అసలు పోయేవాణ్ణి పోనివ్వకుండా నీకెందుకు పిన్ని? 4 రోజులు అత్త అత్త అంటూ పిలిచేసరికి అల్లుడి మీద ప్రేమ పొంగుకొచ్చిందా ఏంటి? అవక వాడే అల్లుడవ్వాలి. పొరపాటునన్నానమ్మా. దానికి వాడంత సీరియస్గా తీసుకొని బ్యాగ్ అక్కడ పడేస్తాడనుకోలేదు. వాడొచ్చిన దగ్గర నుంచి నా ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోయాయి. సరే, ఈ రోజుతో ఆ దరిద్రం తీరిపోతుంది కదా అనుకున్నాను. నేను వాడెప్పుడు పోతాడా అనే కదమ్మా ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసేదానివి వాడు గడప దాటే వరకు ఆగొచ్చు కదా. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? అయినా వాడే మనిషి. ఏదో మాట వరుసకు అన్నాననుకో, ఊళ్ళో పనులన్నీ మానేసి ఆగిపోతాడా? ఆగాడుగా. అసలు ఆ రోజు నువ్వు ఊరికి వెళ్తానన్నప్పుడే పంపించేస్తుంటే పోయేది. ఈ రోజు నాకు ఈ తలనొప్పి ఉండేది కాదు. నేనేదో కావాలని చేసినట్టు అలా అంటావేంటమ్మా? ఎలా చేసినా నష్టం మనకేగా. ఇప్పుడు మళ్ళీ వాడిని ఇంట్లోంచి పంపించాలంటే ఇంకెన్ని తంటాలు పడాలో. ఏంటి తమ్ముడు గారు ఎంత లేట్ అయింది? ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా? అవును. ఈ మధ్య మీలో బాగా తేడా వచ్చింది. ఏమొచ్చింది? ఇంతకు ముందు సినిమా హీరోలా హుషారుగా ఎప్పుడూ నవ్విస్తూ కనిపించేవారు. అలాంటిది ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నారు? అదేం లేదు. నేను ఇక్కడికి రావడం మొదటిసారి కాదు. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అది ఇది అంటూ ఏదేదో కౌరులు చెప్పేవారు. అలాంటిది ఈసారి 4 రోజులున్నా పలకరించింది అంతంత మాత్రమే. ఏం తమ్ముడు గారు, మా సావిత్రి మీకు నచ్చని పని ఏమన్నా చేసిందా? అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పండి తమ్ముడు. చిన్నపిల్ల కదా, తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. తనకు నేను సర్ది చెప్తాను. నిజంగా అలాంటిదేం లేదు. పచ్చని చెట్టు వాడింది అంటే నీరన్నా తగ్గుండాలి, వేరన్నా తెగుండాలి. గట్టు మీద పోతూ పొలంలో మొక్క ఎట్టుందో చెప్పగల రైతు బిడ్డలం మేము. వాడిన మొక్కకి సమస్యల్లో ఉన్న మనిషికి పెద్ద తేడా ఉండదు. నా దగ్గర మొహమాట పడకుండా చెప్పు. ఒకవేళ చెప్పలేకపోయినా సావిత్రి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అసలు క్షమించడానికి సావిత్రి ఏమన్నా తప్పు చేస్తే కదా. అలాంటిదేం లేదులేండి. తమ్ముడి మాటల్లో ఏదో తేడా ఉంది, ప్రవర్తనలోనూ చాలా తేడా ఉంది. తమ్ముళ్ళలోనే కాదు, బందర్లాకులు ఎత్తేస్తే దూకే కృష్ణమ్మలా ఉండే మా సావిత్రిలో కూడా మార్పు వచ్చింది. ఉండేదా ఇద్దరు, కొత్తగా వాళ్ల మధ్య ఇద్దరుగా ఉన్నప్పుడు ఇల్లు నవ్వుతూ తుడుతూ ఉండింది. మరి ఇప్పుడేంది ఈ తేడా? ఏదో జరుగుతుంది. అదేందో తెలుసుకోవాలా? మీరు చెప్పేది కొంచెం తెల్లగా ఉంటుంది, పిల్లికళ్ళుంటాయి, ఆ ఊర్మిళ గురించేనా? అవునండి, తనే. ప్రాణం పోసేది అమ్మ, తీసేది మనిషే కాదు. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే తీసేయి.